ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా పర్యటించారు. సచివాలయాన్ని తనిఖీ చేసి సర్ కార్యక్రమం అమలును సమీక్షిస్తూ అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల బధిర విద్యార్థుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. యూరియా, డిఏపి నిల్వలను తనిఖీ చేసి యాప్ ద్వారానే రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఒక ఆధార్ నెంబర్ తీసుకొని ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ తీసుకొస్తే వెంటనే ఆధార్ కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పగానే మీరు ఎవరు, మీకు ఎక్కడెక్కడ భూమి ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ పంట ఉన్నాయి అనే డీటెయిల్స్ వస్తుంది. అందులో మీకు ఎంత యూరియా మీకు ఎలిజిబుల్, ఎంత డిఏపి ఎలిజిబుల్ వస్తుంది. సో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ ఉంటుంది. సో అప్పటికి రైతుకి ఎంత కావాలో అంతవరకు తీసుకుంటే ఆయన అకౌంట్ అట్లానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. సో యూరియా సఫిషియెంట్గా మనకు ఉన్నాయి. ఒకటి, ఈ ఏపీఎంఎస్ యాప్ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఒకటి రెండు హిక్కప్ స్టార్టింగ్లో వచ్చాయి. ఓటీపీ చాలా డిలేగా వస్తున్నాయి అని, వేరే దేశంలో రాష్ట్రంలో ఉంటే కొంచెం కష్టంగా ఉందని. సో అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరిని వెయిట్ చెప్పొద్దు. ఎక్కడెలా ఇలాంటి కొంచెం డిలేడ్ ఓటీపీ వస్తే కూడా ఇమ్మీడియట్గా స్టాక్ ఇచ్చి పంపొచ్చు, బుక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల మన జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, సో ఇప్పటికీ ఈ 1 monthలోనే 174 ఫర్టిలైజర్ షాప్ని